కంట్రోల్ స్ట్రక్చర్స్లో మన కండిషనల్ స్టేట్మెంట్, లూపింగ్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. మనకు వేరే సి లాంగ్వేజ్లో ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎక్కడికి తీసుకురాడు. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది C++ అండ్ జావాలో సపరేట్గా చెప్తాడు. కానీ ఇక్కడ మనకు పైథాన్లో ఏమంటున్నాడు అంటే ఈ ట్రై అండ్ ఎక్సెప్ట్, ఫైనల్ ఇలాంటి కీవర్డ్స్తో కూడా మనము కంట్రోల్ ఫ్లోని చేంజ్ చేయొచ్చు అనేది వీడి ఇంటెన్షన్ అనమాట. కంట్రోల్ స్ట్రక్చర్ నేను ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పినట్టు కంట్రోలింగ్ అనేది మీరు చేంజ్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు. అంటే ఫ్లోలో వెళ్తున్న ఎగ్జిక్యూషన్ని మీరేంటి కండిషన్ పెట్టి, ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇంకా రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. లేదంటే కండిషన్ ఫాల్స్ అయితే రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ పర్టికులర్ ఎగ్జిక్యూట్ అవ్వద్దు. అలా చేయొచ్చు. లూపింగ్ అంటే ఏంటి? రిపీటెడ్గా ఒకే స్టేట్మెంట్ లేదంటే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనకు రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎప్పటిదాకా అంటే టిల్ కండిషన్ ఇస్ ఫాల్స్. అలా చేయాలంటే చేయొచ్చు. అది దేంతో చేయొచ్చు? ఫర్ వైల్తో చేయొచ్చు. మరి ఇక్కడ కండిషనల్ స్టేట్మెంట్ దేంతో చేయొచ్చు? ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ అంటాడు, అంటే ఎల్సిఫ్ లాగా అనమాట. సో ఇది ఆల్రెడీ మనం ఇఫ్ చూసాం. ఎందుకంటే ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయో ఒక ఐడియా కోసం ఒక ఎగ్జాంపుల్ చూపించాను. లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకు. తర్వాత కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్. ఈ సింగిల్ ఏంటి వర్డ్నే యూజ్ చేస్తాం మనం ప్రోగ్రాంలో. దీనికి ఏం కండిషన్లు పెట్టడం కానీ ఇలాంటిది ఏం కానీ పెట్టము, మనం ఆల్రెడీ చూస్తాం. బ్రేక్, కంటిన్యూ. అండ్ ఇక్కడ ఈ లాంగ్వేజ్లో మనకు కొత్తగా కనబడేది ఏంటంటే పాస్ స్టేట్మెంట్. పాస్ అనే కీవర్డ్. ఇవన్నీ కీవర్డ్సే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చాలా కీవర్డ్స్ ఇక్కడే మనకు ఇంట్రడ్యూస్ అయిపోయాయి. ఫైనల్లీ ఒక కీవర్డ్, ఎక్సెప్ట్ కీవర్డ్. ఇక్కడ ఇందులో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లో 3 కీవర్డ్స్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్ లో 3 కీవర్డ్స్, లూపింగ్ స్టేట్మెంట్ లో 2 కీవర్డ్స్. సో ఇక్కడ ఒక 3 కీవర్డ్స్. సో ఇలా మనకి ఈ ఒక్క టాపిక్ లోనే మనకి ఇన్ని కీవర్డ్స్ అవుట్ ఆఫ్ 35 ఇక్కడే ఒక అరౌండ్ 10-11 కీవర్డ్స్ మనకు ఇంట్రడ్యూస్ అయిపోయాయి అన్నమాట. ఏమంటాడు? కంట్రోల్ స్ట్రక్చర్స్ ఇన్ ప్రోగ్రామింగ్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్ ఆర్ లూప్స్. మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఈ డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి నేను ఆల్రెడీ ముందే చూపించా. ఒక కండిషన్ బేస్ చేసుకొని కింద ఉన్న స్టేట్మెంట్స్ ఆర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. లేదంటే లూప్స్ ద్వారా కానీ దే అలో యూ టు మేక్ డిసిషన్స్, రిపీట్ కోడ్ and create complex logic in your program. In Python, there are several types of control structures. Among those, one is conditional statements. అందులో if చూసాం. బట్ if ఏంటి అంటే సింపుల్ గా కండిషన్ ట్రూ అయితే దాని కింద ఉన్న పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే అది ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతే. ఎల్స్ ఏంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్ కనుక ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ పాస్ అవుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ కనుక పాస్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ ఫెయిల్ అవుతుంది అనమాట. అంటే ఇది జరిగితే అది జరగదు. అంటే మనకేంటి హెడ్ పడితే టేల్ పడదు, టేల్ పడితే హెడ్ పడదు లాగా అనమాట. ఇఫ్, ఎల్స్ రెండు. అంటే మనకు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఇది వాడతాం అనమాట. అంటే ఒక్క ఇఫ్ స్టేట్మెంట్ కాదు, సీక్వెన్స్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ పెడతాము. అలా ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, అది ఫెయిల్ అయితే రెండో కండిషన్ చెక్ చేస్తుంది, అది పెంచమూడు, అలా వెళ్తుంది. ఇంకా లూపింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేసరికి ఫర్ ఆల్రెడీ చూసాం మనము. ఏంటి లిస్ట్, టపుల్, సెట్స్ వాటిల్లో చెప్పాను నేను. ఫర్ ఎలాంటిదో వైల్ కూడా అలాంటిదే, కానీ యూజ్ చేసే స్టైల్ డిఫరెంట్. కానీ రెండింటికి లాజికల్ ఎగ్జిక్యూషన్లో తేడా ఏముండదు. మనం ఏది కంఫర్ట్ అయితే అది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. కంట్రోల్ ట్రాన్స్ఫర్ ఇందాకే చెప్పాను. ఒక ఫ్లోని బ్రేక్ చేయాలి అంటే ఒక ఇన్నర్ లూప్ లో ఎక్కడైనా బ్రేక్ వాడితే ఆ లూప్ ఆ పర్టికులర్ బ్లాక్ లో నుంచి మాత్రం కర్సర్ ని బయటకు తెచ్చేలా మనం బ్రేక్ ని యూజ్ చేయొచ్చు. మనం ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా ఒకే బ్లాక్ అనుకున్నప్పుడు దాంట్లో ఎక్కడ బ్రేక్ వాడతామో అక్కడ నుండి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. కంటిన్యూ ఏంటంటే
Keep the rest of the loops code for the current iteration and moves to the next iteration. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లూపింగ్ జరుగుతుంది. లూపింగ్ జరిగేటప్పుడు ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ ట్రూ అయింది, లూప్ లోకి ఎంటర్ అయింది, అంటే ఒక బ్లాక్ లోకి ఎంటర్ అయింది, అక్కడ కంటిన్యూ కనబడింది. కానీ రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్కి వస్తుంది అనమాట. అంటే మళ్ళీ కండిషన్ కొత్త వాల్యూతో చెక్ చేస్తుంది. మళ్ళీ అప్పుడు ట్రూ అయితే లోపలికి ఎంటర్ అవుతుంది. మళ్ళీ ఎక్కడైతే కంటిన్యూ కనబడుతుందో మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అలా చేయొచ్చు. పాస్ అంటే ఏంటి అంటే ఇది ఒక ప్లేస్ హోల్డర్ లాగా పనిచేస్తుంది. ఇది మనం అర్థమవుతుంది. అంటే ఒక కండిషన్ ట్రూ అయింది, దాని కింద స్టేట్మెంట్ ఏం పెట్టలేదు, జస్ట్ పాస్ అని పెట్టాలి. అంటే కండిషన్ ట్రూ అయింది, అక్కడ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ చేయడానికి ఎగ్జిక్యూషన్ పెట్టడానికి నీకు ఏం స్టేట్మెంట్ లేవు అప్పటికప్పుడు. అక్కడ జస్ట్ పాస్ అని పెడితే కర్సర్ అక్కడే ఆగిపోకుండా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా కంట్రోల్ని అంటే కర్సర్ని, కంట్రోల్ అంటే కర్సర్, ఆ కర్సర్ని ఎక్కడికో ఒక దగ్గరికి రీడైరెక్ట్ చేసేలా, లేదంటే బ్రేకింగ్ చేసేలా, కంటిన్యూ చేసి పాస్ చేసేలా చేయవచ్చు. కమ్ టు ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కంట్రోల్ స్ట్రక్చర్స్. ఇక్కడ మనకు ట్రై అని ఉంటుంది. ఇదే జావాలో అయితే ట్రై క్యాచ్ త్రో అని ఉంటుంది. కానీ ఇక్కడ పైథాన్లో మనకు ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ బ్లాక్స్ ఉన్నాయి. ఇది ఏంటంటే అన్వాంటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎక్సెప్షన్ అంటాం. అలాంటివి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ అబ్నార్మల్ సిచ్యువేషన్కి వెళ్ళకుండా, ప్రోగ్రామ్ అనేది లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ బై జీరో అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. నేను ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు ఒక ప్రోగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మనకు డివైడ్ బై జీరో సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు ఏంటి, అప్పుడు కంప్యూటర్ డివైడ్ బై జీరో అంటే ఇన్ఫినిటీ అని మనం మ్యాథమెటిక్స్ లో చెప్తాం, కానీ కంప్యూటర్కి ఇన్ఫినిటీ అంటే ఏంటో డిఫైన్ చేయలేదు ఇప్పటి వరకు. వాట్ ఈజ్ ఇన్ఫినిటీ? ఇన్ఫినిటీ అంటే ఒక పర్టికులర్ వాల్యూ ఉండాలి. ఇన్ఫినిటీకి ఒక వాల్యూ లేదు. సో అది నెవర్ ఎండింగ్ వాల్యూ కాబట్టి అప్పుడు కంప్యూటర్ అనేది ఏం చేయాలో తెలియక ఏంటి సిస్టమ్ అబ్నార్మల్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ సిస్టమ్ మీద, ఇప్పుడు మన సిస్టమ్స్ అంటే పెద్ద మ్యాటర్ కాదు, కంపెనీ సిస్టమ్స్ లేదంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రన్ అయ్యే సర్వర్స్ ఉంటాయి. ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ లో వచ్చిన ఎక్సెప్షన్ వల్ల సిస్టమ్ ఆగిపోవడం అంటే చాలా లాస్ వస్తుంది. వేరే అప్లికేషన్స్ కూడా రన్ అవుతాయి కాబట్టి ఆ అప్లికేషన్స్ కి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి. సో వీడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఏదైనా అన్వాంటెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్షన్ వచ్చినప్పుడు, ఎర్రర్ వచ్చినప్పుడు, ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ కొలాప్సింగ్ ద సిస్టమ్, అక్కడ ఏదో ఒక మెసేజ్ ప్రింట్ అయ్యేలా, లేదంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ యూజర్కి ఇచ్చేలా, లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంకి వెళ్ళాం, ఏటీఎంకి వెళ్తే లైక్ మనం అన్ని ఎంటర్ చేసిన తర్వాత, కార్డు పెట్టి అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ సారీ, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అనో, లేదంటే ఇన్సఫిషియంట్ అమౌంట్, ఇట్లాంటి మెసేజెస్ వస్తాయి. అలా రాకుండా బ్లాంక్ అయిపోయింది అనుకోండి, మనకేం అర్థం కాదు అసలు డబ్బులు వస్తున్నాయా రావట్లేదా, అసలు నేను ఇక్కడ నుండి ఏటీఎం వదిలేసి వెళ్ళిపోయా అలా వద్దని మనకేం అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్ బదులు అక్కడ ఏంటి, ఒక నీట్గా ఒక మెసేజ్, ఇన్సఫిషియంట్ ఫండ్ అనో, లేదంటే టెక్నికల్ ప్రాబ్లం వల్ల మనకు ఏటీఎం రన్ అవ్వట్లేదనో, లేదంటే బ్యాకప్ డేటా కరప్ట్ అయిందనో, ఇట్లా ఏదో ఒక మెసేజ్ ఉండడం వల్ల యూజర్కి ఒక ఐడియా వస్తుంది. సో ఇది జరిగింది కాబట్టి యూజువల్ గా జరిగే ప్రాసెస్ జరగట్లేదు అని మనకు క్లారిటీ వస్తుంది. సో అలాంటి వాటి కోసం మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లాంటి యూజ్ చేస్తాము. ఓకే.